నటుడిగా ఆయన సాధించిన అసమాన విజయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఏర్పాటైందే ఎన్టీఆర్ సావనేర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, శకపురుషుడు పుస్తకాలను ఇప్పటికే మా కమిటీ వెలువరించింది. మరో 2 పుస్తకాలను త్వరలో విడుదల చేయబోతున్నాం. ఈరోజు మహానటుడు, ప్రజానాయకుడు, తెలుగువారికి ప్రాతకాల స్మరణీయులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. అలాగే రామారావు గారు నటించిన మొదటి చిత్రం మన దేశం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ముందుగా మా కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. టిడి జనార్దన్ గారు. మిర్జాపురం రాజావారు ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో నిర్మించిన మన దేశం సినిమాలో రామారావు గారు ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో నాగయ్య గారు, నారాయణరావు గారు, కృష్ణవేణి గారు, రేలం గారు కూడా నటించారు. మన దేశం సినిమా 24 నవంబర్ 1949లో విడుదలైంది. ఈ సినిమాను శ్రీమతి కృష్ణవేణి గారు సమర్పించారు. రామారావు గారు ఈ చిత్రంలో నటించినందుకు వారికి అప్పట్లో 250 రూపాయల పారితోషికాన్ని కృష్ణవేణి గారు రామారావు గారికి అందించారు. అలాగే ఈ సినిమా ఎంఆర్ఏ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణమైంది. ఎంఆర్ఏ అంటే మేకా రాజ్యలక్ష్మి అనురాధ, కృష్ణవేణి గారి అమ్మాయి, తర్వాత ప్రఖ్యాత నిర్మాత కూడా. కృష్ణవేణి గారు గత నెలలోనే 100వ సంవత్సరంలోకి ప్రవేశించారు. ఆమె నటి, నిర్మాత, గాయకురాలు, స్టూడియో అధినేత శ్రీమతి కృష్ణవేణి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి కృష్ణవేణి గారు. తెలుగు సినిమాకు మార్గదర్శకుల్లో ఎల్వి ప్రసాద్ గారు ఒకరు. ఎన్టీఆర్ మన దేశం సినిమాలో చిన్న పాత్రలో పరిచయం చేసిన ప్రసాద్ గారు ఆ తరువాత షావుకారు సినిమాలో హీరో పాత్రకు రామారావు గారిని ఎంపిక చేశారు. అంటే ఎన్టీఆర్ మహానటుడనే నమ్మకం ప్రసాద్ గారిలో ఉంది. నిన్ననే ఎల్వి ప్రసాద్ గారి 117వ జయంతి జరిగింది. ప్రసాద్ గారు సినిమా రంగంలో బహుముఖాలుగా ఒదిగిన మహనీయుడు. ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా రంగానికే అంకితమైన వ్యక్తి రమేష్ ప్రసాద్ గారు. రమేష్ ప్రసాద్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రమేష్ ప్రసాద్ గారు మహానటుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వారందరికీ మార్గదర్శకులు, సదా స్మరణీయులు. మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. మోహన్ కృష్ణ గారు ఈ కార్యక్రమంలో ముందుగా మా కమిటీ చైర్మన్ జనార్దన్ గారు మాట్లాడతారు. జనార్దన్ గారు. సినిమా రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ముఖ్యంగా నిర్మాత కృష్ణవేణి గారిని, అలానే రమేష్ ప్రసాద్ గారిని,
అభినందించాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. కృష్ణవేణి గారు మీర్జాపురం జమీందార్ గారిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత వారికి శోభనాచల థియేటర్ ఉండటం, దానిలో ఆమె సినిమాలు నిర్మించటం, అందులో భాగంగానే అన్నగారికి మన దేశం సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ బాధ్యత ఆ పాత్ర నిర్వహించే అవకాశం ఇచ్చి మొట్టమొదటి పారితోషికం ఆమె 250 రూపాయలు అందజేయటం జరిగింది. ఆ రోజు అన్నగారిని చూసినప్పుడు ఆమె చెప్పిన మాటలు నేను టీవీలో విన్నాను. అన్నగారు అది అందుకున్నప్పుడు ఆయన కళ్ళలో చెమర్చినాయట. అంటే అన్నగారిలో ఉన్నది మనందరం ఇంతకాలం గమనించింది, ఏది చేసినా మనస వాచ కర్మేణ అనుకున్నది చేస్తాడు, చేసేది చెబుతారు, చెప్పిందే చేశాడు ఎన్టీ రామారావు గారు జీవితాంతం. అట్లాంటి నిష్కల్మషమైన అకుంఠితమైనటువంటి నిజాయితీపరుడు ఎన్టీ రామారావు గారు. కనుక వారి రుణం తీర్చుకోవటానికి ఆయన నాకు మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి రోజు చేరా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన కుటుంబం మాది. జిల్లాలో హెమాహెమీలు ఉంటే జిల్లా పరిషత్ జిల్లా బ్యాంక్ చైర్మన్గా డిసిసిబి అన్నగారి నోటితో స్వయంగా చెప్పాడు, తొండపు దశరథ జనార్దన్ ఎంపిక చేయండి, వారైతే వివాద రహితుడు అని. ఆ మాటలు నా చెవిలో గొంతులాడతాయి. సింహాద్రి సత్యనారాయణ గారు చెప్పండి ఈ మాట నాకు. ఏమయ్యా జనార్దన్, ఏంటి అన్నగారు అంత అభిమానంగా చెప్పాడు అని. అందుకని రాజకీయాల్లో మనం వస్తాం పోతాం, అందరూ చిరకాలం గుర్తుండరు. ఎవరైతే సమాజంలో ప్రజల అభిమానం చూరగొంటారో వారే కలకాలం గుర్తుంటారు, చనిపోయి కూడా జీవిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకే కొత్త నిర్వచనం తెచ్చాడు. ఎన్టీ రామారావు గారు ముందు తర్వాత పార్టీ రాజకీయాలు మాట్లాడుకోవాలి. క్రీస్తు శకం ఎట్లయితే అంటామో, శాలివాహన శకం ఎలా అయితే అంటామో మనం, అట్లా క్రీస్తు పూర్వం ముందు అంటాం తెలుసా. అలానే ఎన్టీ రామారావు గారు ముందు తర్వాత ప్రభుత్వాల నడవడిని కూడా మనం అలానే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా రంగంలో కూడా అదే ముద్ర. అన్నగారి ముందు సినిమా చరిత్ర వేరు, అన్నగారి తర్వాత సినిమా చరిత్ర వేరు. అంటే ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నా కొట్టొచ్చినట్టు తాను తన పాత్ర నిర్వహించాడు. అందుకే అజరామరంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు అన్నగారి చరిత్ర మనం తెలుగు జాతి 50 మంది గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆ కారణ జన్ముడు, మహానుభావుడు, యుగ పురుషుడు, శకపురుషుడు. గత సంవత్సరమే వారికి మనం ఘనంగా అక్కడ విజయవాడలో 100వ జయంతి ఉత్సవం నిర్వహించాం. ముఖ్య అతిథిగా రజనీకాంత్ గారిని ఆహ్వానించి ఇక్కడ సినిమా కుటుంబం మొత్తాన్ని, అన్నగారి కుటుంబాన్ని, అలానే రాజకీయ కుటుంబాన్ని, ఈ రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది అన్నగారికి. ఆ కాలంలో కమ్యూనిస్టులు బీజేపీని కలిపి ఒకే వేదిక మీద రాజకీయాలు నిర్వహించారు. అదేవిధంగా ఈ రోజున కూడా మొన్న ఆయన కైతలాపూర్ గ్రౌండ్లో మనం సభ నిర్వహిస్తే కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు, అన్ని పార్టీలు వారు, సినిమా రంగంలో అన్ని కుటుంబాలు, అట్లనే మరి ప్రజానీకం 50 మంది ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ స్తంభించే విధంగా 50,000 మంది హాజరయ్యారంటే ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానం అర్థమవుతుంది. కనుక ఆ మహానుభావుడికి అవకాశం సినిమాల్లో మొట్టమొదటి ఇచ్చినటువంటి గొప్ప మనిషి కృష్ణవేణమ్మ గారు. అందుకని వారికి ఇప్పుడే చెప్తున్నారు 100వ సంవత్సరం వచ్చిందని. చూడండి వారు ఎంత నియమబద్ధంగా ఆరోగ్యంగా.
శేషగిరిరావు గారు లోనికి వస్తుంటే నేను అక్కడ నిలబడినా. అంత దూరం నుంచే గుర్తుపట్టింది ఆయన్ని. నేను స్టన్ అయిపోయినా. ఆ వయసులో ఎంత షార్ప్గా ఉన్నారనేది. అలానే అట్లాంటి కృష్ణవేణమ్మ గారిని నిజంగా మనం అభినందించుకోవాలి. వారు నటిగా 15 సినిమాల్లో నటించారు, 11 సినిమాలు తీశారు. మరి అన్ని రకాలైనటువంటి పాత్రలు పోషించి ఇప్పటికీ ఉన్నందుకు వారిని ఈరోజు అభినందించడం మన బాధ్యతని కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి అక్కినేని లక్ష్మీ ప్రసాద్ గారు గొప్ప వ్యక్తి, సినిమాల్లోనే పెద్ద స్టాల్ వాట్. ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు, రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు. ఇవన్నీ సినిమా రంగంలో పేరెన్నిక కలిగినటువంటి పెద్ద గుర్తింపు. అదేవిధంగా ఆయన వ్యాపారస్తుడిగా ఉంటూ సినిమాలు తీశారు, సినిమాలను డైరెక్షన్ చేశారు, సినిమాల్లో నటించారు. ఎల్వి ప్రసాద్ గారు వారి విగ్రహం మనం జూబ్లీ హిల్స్ చౌరస్తాలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేయించారు. ఇప్పటికీ ఉంది. సినిమాలలో స్వతంత్రానికి ముందే ఆయన స్టూడియోని స్థాపించి, అట్లానే ఆ తర్వాత ఇక్కడ ఐమాక్స్ థియేటర్ని పెట్టి, ఐమాక్స్ అంటే ఎల్వి ప్రసాద్ గారు, ఇక్కడ రమేష్ ప్రసాద్ గారు గుర్తొస్తారు మనకి, బ్రాండ్ ఇమేజ్. అలానే ఆయన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. నిజంగా భారతదేశంలోనే ఒక పేరెన్నిక కలిగినటువంటి ఐ ఇన్స్టిట్యూట్గా పేరు పొందింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆ ఆవరణలో ప్రవేశిస్తే అక్కడ ఉండే డిసిప్లిన్ కానీ, నీట్నెస్ కానీ, డాక్టర్లు కానీ ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ కన్ను పరీక్షలు చేయించుకుంటారు. ఎల్వి ప్రసాద్లో చేశారు అంటేనే తృప్తి, అంత బ్రాండ్ వచ్చింది. అలా ఇప్పటికీ నిర్వహిస్తున్నారు రమేష్ ప్రసాద్ గారు. వారు మరి ప్రసాద్ స్టూడియోని కూడా ఏర్పాటు చేశారు. కనుక ఏది ఏమైనా మరి ఇట్లాంటి వ్యక్తులు మన మధ్య ఉన్నప్పుడు వారు చేసినటువంటి సేవలు, చేసినటువంటి పనులు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని, భావితరాలకి ఒక పీరియాడికల్గా మనం మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులు, ఉపయోగపడిన వ్యక్తులు, ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తుల్ని గౌరవించుకుంటే మనని మనం గౌరవించుకోవటమే అని మా కమిటీ సభ్యులందరం ఫీల్ అయ్యి, ముఖ్యంగా ఈ సందర్భాన్ని భగీరథ గారు మాకు గుర్తు చేశారు. గుర్తు చేస్తే తప్పకుండా చేద్దామంటే మా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరైనారు. రామ్మోహన్ గారు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అకాడమీ వైస్ చైర్మన్, అట్లే సినిమా ప్రొడ్యూసర్ నారాయణరావు గారు ఉన్నారు. అలానే విక్రమ్ గారు, భగీరథ్ గారే కీలకం. మా శక పురుషుడు పుస్తకం రచనలో సినిమా పాత్ర అంతా భగీరథ గారు రాస్తే, మరి రాజకీయమైనటువంటి పార్టీ చరిత్ర అంతా విక్రమ్ గారు రాసి పరిపూర్ణత తీసుకొని వచ్చారు. అలానే మండవ సతీష్ గారు ఉన్నారు ఇక్కడ. వారు పూర్తిగా డిజిటల్ మార్కెటింగ్, మనం ఇన్ని పనులు చేయటమే కాదు కదా, చేసిన పనులు ప్రపంచానికి తెలియజేయాలంటే వారు సోషల్ మార్కెటింగ్ అంతా కూడా చూడటం జరిగింది. ఏదేమైనా ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరినీ అభినందిస్తూ, వేదిక మీద విన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారి అబ్బాయిని ఈరోజు మోహన్ కృష్ణ గారిని వీరిని అభినందించడం కోసం చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నాం. వారు కూడా సినిమా రంగంలో అన్నగారు వెన్నంటి ఉండి ఛాయాగ్రహణం అంటే సినిమాటోగ్రఫీలో కూడా చాలా నైపుణ్యం సంపాదించి అంకితమైన భావంతో పనిచేశారు. వారింటికి పోతే నేను ఆ సభకి ఇన్వైట్ చేయటానికి ఒకటి గుర్తు చేశారు, నేను చెప్పాలి మీ అందరికీ. మనందరం ఏమిన్నాం, అన్నగారు మహిళలకు సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, మహిళలకి ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని ఆయన ఆనాడు చెప్పాడు.
అది అమలు ఎప్పటికి వచ్చింది భారతదేశంలో? 3 సంవత్సరాల క్రితం మోడీ గారు వచ్చాక వచ్చింది. అంటే 30 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు భారతదేశం ఏం చేయబోతుందో 40 సంవత్సరాల క్రితం దాని అవసరాన్ని చెప్పిన వాడు ఎన్టీ రామారావు గారు. ఇవి అట్లా చెప్తే చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి యూనిక్ పనులు. ప్రపంచం ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది, ఆహార భద్రత. ఈ భద్రత 40 ఏళ్ల నాడు ఎన్టీ రామారావు గారు చెప్పిండు. పేదోడికి భద్రత కల్పించాడు, కిలో 2 రూపాయలు బియ్యం పెట్టి. ఇట్లా ఎన్నో ఉన్నాయి ఆయన చేసినాయి. కానీ అలాంటిది వారింటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు మొత్తం కూడా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హైదరాబాద్ వచ్చా 10th అయిన తర్వాత. హైదరాబాద్లో అన్నీ చూస్తూ ఉంటే విజిటింగ్ ప్లేసెస్లో అన్నగారి పిల్లల ఇళ్ళు కూడా ఒక విజిటింగ్, మెహదీపట్నంలో చూసేవాళ్ళు. టూరిస్టులు పోయినా కూడా అది లిస్ట్లో ఉండేది. అట్లనే ఆ ఇండ్ల గురించి అడిగితే నేను హరికృష్ణ గారు ఉండగా వెళ్ళేవాడిని అక్కడికి. తర్వాత మళ్ళీ మొన్న వెళ్తే ఆయన చెప్పాడు, వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు, మనందరం ఆస్తిలో సగం భాగం ఇవ్వాలనంటే అన్నగారు ఆడపిల్లల పేరుతో పెట్టిండు ఆ ఇండ్లు. అమ్మ, మీ భద్రత కోసం నేను మీకు పేరుతోనే పెడుతున్నా, మా పిల్లల పేరుతో పెట్టట్లేదని. కోడళ్ళ పేరుతో, సారీ పిల్లలంటే కోడళ్ళ పేరుతో పెట్టిండు ఆ రోజే. ఎవరైనా చరిత్రలో ఇలా అమలు చేశారా? అది అన్నగారు అనేటటువంటి ప్రత్యేకమైనది. అట్లా మోహన్ కృష్ణ గారితో నాకు ఆ రోజు నుంచి అనుబంధం కనుక వారిని కూడా ఆహ్వానించుకున్నాం. మా ఆదిశేషగిరిరావు గారు నాకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రులు, మార్గదర్శి. నేను ఈ కార్యక్రమం చేయటానికి హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన నాకు తొలి ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు గైడ్ చేసినటువంటి వ్యక్తి ఆదిశేషగిరిరావు గారు. ఆయన బయటికి రాడు, ఎక్కువ మాట్లాడు, తెర వెనుకుండి సలహాలు చెప్తాడు. నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కనుక ఈరోజు మనందరం కలుసుకోవటం సాయంత్రం చాలా సంతోషకరంగా ఉందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చైర్మన్ గారు. శతాబ్ది సంవత్సరం సందర్భంగా మింట్ కాంపౌండ్ వారు రామారావు గారి స్మారక నాణ్యాన్ని విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ నాణ్యాన్ని ఈరోజు ఇక్కడ మింట్ కాంపౌండ్ వారు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఆశేషగిరిరావు గారు మాట్లాడతారు. ఆశేషగిరిరావు గారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ జనార్దన్ గారికి, అలాగనే 50 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తులు కృష్ణవేణమ్మ గారు, రమేష్ ప్రసాద్ గారు, మోహన్ కృష్ణ గారు, అలానే అక్కడ ఉన్న కాదా సూర్యనారాయణ గారు కానీ, సాంబశివరావు, విశ్వనాథ్ గారు ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చారు. ఆయన వెనకాల ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు, డివిఎస్ రాజు గారి అబ్బాయి చిన్నబాబు గారు, ఇలా అందరూ ఈ కార్యక్రమానికి కరెక్ట్ టైంలో చేస్తున్నారు. 28 వర్ధంతి సందర్భంగా, అంటే రామారావు గారిని ఇంతకాలం గుర్తుంచుకోవడానికి ఆయన చేసిన సినిమా రంగంలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్టింగ్లో కానీ, నిర్మాతగా కానీ, స్టూడియో ఓనర్గా కానీ, డైరెక్షన్లో కానీ, రైటింగ్లో కానీ సినిమా రంగంలో ఎంత ఖ్యాతి పొందారో, రాజకీయ రంగంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి, ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించగలిగారు తప్ప అదే అనేక రూపాల్లో చేశారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆయన నటించిన తొలి చిత్ర నిర్మాత కృష్ణవేణమ్మ గారిని కానీ, ఆనాటి దర్శకుడు అల్వి ప్రసాద్ గారు, వారి అబ్బాయి రమేష్ ప్రసాద్ గారిని ఈ విధంగా ఈ కార్యక్రమంలో సత్కరించడానికి ఇది మంచి వేదిక. అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్ణ పిక్చర్స్
విశ్వనాథ్ గారు ఇప్పుడే వచ్చారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. పూర్ణ పిక్చర్స్ విశ్వనాథ్ గారు. పూర్ణ పిక్చర్స్ 1931 నుంచి సినిమా రంగంలో ఉంది. పూర్ణ పిక్చర్స్ విశ్వనాథ్ గారిని ఎందుకు పిలిచానంటే, రామారావు గారు నటించిన మన దేశం సినిమా ముందు విడుదలైన దానికంటే ముందు రామారావు గారు మేకప్ వేసుకుంది పల్లెటూరు పిల్ల. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి మొదటిసారి నటించిన సినిమా. ఆ సినిమాను బిఏ సుబ్బారావు గారు, శోభనాచల స్టూడియో కలిసి నిర్మించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో కొంతకాలం ఆగిపోవడంతో మన దేశం ప్రారంభమైంది. పల్లెటూరు పిల్లను ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల చేసింది పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారు. వారి వారసుడు కాబట్టే ఈరోజు విశ్వనాథ్ గారిని పిలిచాము. పల్లెటూరు పిల్ల కూడా విడుదలై 75 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మోహన్ కృష్ణ గారు మాట్లాడతారు. సభకు విచ్చేసినటువంటి అతిథులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, మా నందమూరి కుటుంబం తరఫున అందరికీ వందనాలు. ఈరోజు నాన్నగారి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా మనస వాచ కర్మణ ఆయన ఆత్మ మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. మేము చేసే ప్రతి ఆలోచనలో, మేము మాట్లాడే ప్రతి మాటలో, మేము చేసే ప్రతి కార్యంలో ఆయన స్ఫూర్తి ఉంటుంది. అటువంటిది ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు సంచలనానికి మారుపేరు. ఇటు సినీ రంగంలో కానీ, అటు రాజకీయ రంగంలో కానీ ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఈ సభ మనం కృష్ణవేణి అమ్మగారిని సత్కరించుకోవడానికి పెట్టుకున్నాం. నాన్నగారి గురించి మాట్లాడాలి అంటే 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. నవంబర్ 24, 1949లో మన దేశం సినిమా విడుదలైంది. ఆ విడుదలైన సినిమా బాగా మంచి సక్సెస్. దాంట్లో ఒక పాత్ర ఉంది, ఇన్స్పెక్టర్ పాత్ర. అందరి దృష్టిని ఆకర్షించింది ఆ పాత్ర. ఎవరా ఇతను, కొత్త వాళ్ళు, ఇంత అద్భుతంగా చేశాడు, లీనమైపోయాడు ఈ పాత్రలో అని అందరూ అనుకుంటున్న సమయం. దానికి కూడా ఒక కథ ఉంది. నాన్నగారు డిగ్రీ చేసేటప్పుడు గుంటూరు క్రిస్టియన్ కాలేజ్లో ఎల్వి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. అక్కడ డ్రామా పోటీలు జరుగుతున్నాయి. ఈయన చీఫ్ గెస్ట్గా బహుమతి ప్రదానం చేసేందుకు వెళ్ళారు. అప్పుడు బాలనాగమ్మ నాటకం వేయవలసి వచ్చింది. ఆ బాలనాగమ్మ పాత్ర చేసే అమ్మాయి ఏదో కారణాల వల్ల రాలేకపోయింది. అప్పుడు అందరూ ఏంట్రా అంటే ఎవరు చేయను అన్నారు. ఇక అప్పట్లో నాన్నగారికి ఆ డ్రామాలు అవి అంటే ఆయనంతా చేసేవారు. కాబట్టి అందరూ వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేశారు, మీరే వేయాలి బాలనాగమ్మ క్యారెక్టర్. ఆయన వచ్చి నేనేంటి ఆడవాళ్ళ క్యారెక్టర్ నేనేయటం ఏంటి, వేయనన్నారు. కాకపోతే అందరూ బాబు మీరు వేయకపోతే ఈరోజు ఈ డ్రామా క్యాన్సిల్ చేసుకోవాలి మేము, అప్పుడు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్నారు. వాళ్ళందరూ బతిమాలితే నాన్నగారు ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన షరతు పెట్టారు, ఒక నిబంధన అన్నారు. ఏంటా నిబంధన అన్నారు. నేను వేస్తాను, పాత్ర అయితే వేస్తాను, కాకపోతే మీసం తీనన్నారు. అవునా కదా? అవును. సో ఆయన మీసం తీయకుండా బాలనాగమ్మ క్యారెక్టర్ వేశారు, మెప్పించారు కూడా జనాన్ని. సో ఎల్వి ప్రసాద్ గారు ఆయన నటనకి ముగ్ధుడై రామారావు గారిని, బాబు నిన్ను పిలుస్తాను,
వచ్చి నన్ను కలువు అని చెప్పారు ఆయన. అలా మొదలైంది ఆ ప్రస్థానం. సో ఆయన మద్రాసు వెళ్ళటం, నాన్నగారిని రమ్మంటాం, నాన్నగారు మద్రాసు వెళ్ళటం, ఆయన ఎంఆర్ఏ ప్రొడక్షన్స్లో ఈ పాత్ర ఇచ్చారు. కృష్ణవేణి అమ్మగారు దానికి కూడా ఒక ఇది ఉంది. ఇప్పుడు ఆ పాత్ర చేసేటప్పుడు ఎల్వి ప్రసాద్ గారు, బాబు ఇది ఒక లాఠీ చార్జ్ సన్నివేశం ఉంది సినిమాలో, ఆయన ఇన్స్పెక్టర్ పాత్ర, బాబు ఇది అంటనట్టు చేయాలి, యాక్ట్ చేయాలి, అది ఏదో సినిమాలో నిజంగా కనబడేలాగా చేయాలని చెప్పారు. సరేనన్నారు. సరే కెమెరా స్టార్ట్ చేశారు, అంతా యాక్షన్ అన్నారు ఎల్వి ప్రసాద్ గారు. ఇక ఈయన ఆ లీనం అయిపోయి అందరినీ వీరబాదుడు బాటం మొదలెట్టాడు. ఈయన తాట తీశాడు. అసలు నిజంగానే ఆయన ఇన్స్పెక్టర్ అనుకున్నారో మరి ఏంటో తెలియదు, కానీ అసలు అందరినీ కొట్టడం మొదలెట్టాడు. వీళ్ళందరూ అసలు ఇది ఊహించని ఇది. ఎల్వి ప్రసాద్ గారు కట్ చెప్పారు, కెమెరా స్టాప్ అయింది, కెమెరా ఆగిపోవడం జరిగింది. అంతా ఈయన మటుకు ఆగల, తరిమి కొడుతున్నాడు ఆయన అందరినీ. ఇక లాస్ట్లో ఈయన అడ్డుపడి ఎల్వి ప్రసాద్ ఏంటయ్యా ఇది అంటే, మీరే కదండి లీనం అయిపోయి చేయమన్నారు అని చెప్పాడు ఈయన. అది అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు అన్నారు, బాబు నీ అంకిత భావంతో నువ్వు ఎన్నో అంచెలు, ఎన్నో ఉన్నతి పదవులు అధిరోహిస్తావు, ఈ అంకిత భావం అట్టాగే కొనసాగించు అని చెప్పాడు ఆయన. ఆయన ఆశీర్వాద బలంతో ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. ఇటు సినీ రంగంలో కానీ, అటు రాజకీయ రంగంలో కానీ. సినీ రంగంలో ఆయన వేయని పాత్ర లేదు, ఎన్నో పాత్రలు వేశారు. ఒక ప్రతి నాయకుడిని నాయకుడిగా చూపి మెప్పించడం ఆయనకే సాధ్యం. దుర్యోధనుడు కానీ, రావణాసురుడు కానీ, అలాగే ఒక డీగ్లామరైజ్డ్ రోల్ కుష్టివాణి పాత్ర చేశారు రాజు పేదలో, అది కూడా చూశారు జనం. అలాగే వయసుకు మించిన పాత్ర భీష్మ, ఈ 2 పిక్చర్ బిఎస్ సుబ్బారావు గారు డైరెక్షన్లో జరిగింది, అది కూడా ఆయన మెప్పించారు. ఇకపోతే రాజకీయంలోకి వచ్చారు ఆయన ఎన్నో పథకాలకి ఆద్యుడు. నన్ను ఇంతగా ఆదరించిన జనానికి నేను ఏదైనా చెయ్యాలి అన్న సదుద్దేశంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎవరికి సాధ్యం కానిది ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది నభూతో నా భవిష్యత్. ఎంతమంది దాన్ని తిరగరాయాలన్నా చేయలేరు కూడా. అది ఆయన ఒక్కడికే సాధ్యం. అలాగే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కిలో 2 రూపాయలు బియ్యం, మండల వ్యవస్థని రద్దు చేశారు. మళ్ళీ ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. వీటన్నిటికీ ఆయనే ఆద్యుడు. ఇప్పుడు ఈ మధ్యన ఈ పథకాలన్నీ మొదలెడుతున్నారంటే ముందు రామారావు గారిని ఊహించుకుంటారు, ఆయన అయితే ఎలా చేసేవారు అని. అది ఎన్టీఆర్ అంటే. మనం ఇకపోతే వజ్రాన్ని అయితే తీసుకొస్తాం, కాకపోతే దాని వాల్యూ దాని విలువ ఎప్పుడంటే దానికి సానబడితేనే దాని విలువ. ఎల్వి ప్రసాద్ గారు ఒక వజ్రాన్ని తీసుకొచ్చారు. కృష్ణవేణి అమ్మగారు ఆయనకి అవకాశం ఇచ్చి ఆ వజ్రానికి సానబెట్టారు. ఎల్వి ప్రసాద్ గారు కానీ, కృష్ణవేణి అమ్మగారు కానీ ఆయన్ని ప్రోత్సహించి అట్టా ఆయన అంచెలంచెలుగా పెరిగి మీ అందరికీ తెలుసు ఆయన ఏ స్థితికి వచ్చారు. ఈ అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులకు ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్
కమిటీ సభ్యులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఒకటి చెప్పడం మర్చాను. నాన్నగారిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన ఎల్వి ప్రసాద్ గారికి, అట్లాగే కృష్ణవేణి అమ్మగారికి మా నందమూరి కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది. ఆయనకి జన్మనిచ్చిన తల్లి మా వెంకటరామమ్మ గారు, నాయనమ్మ గారు. ఆయన సినీ ప్రస్థానంలో ఆయనకి జన్మనిచ్చిన తల్లి కృష్ణవేణి అమ్మగారు. ఆవిడికి మనస్ఫూర్తిగా మా నందమూరి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కృష్ణవేణమ్మ గారిని సత్కరించుకున్నాం. మా కమిటీ సభ్యులు విక్రమ గారు శాలువా మెమోంటో అందిస్తారు. శాలువాతో మా కమిటీ చైర్మన్ కృష్ణవేణమ్మ గారిని సత్కరిస్తారు. మోహన్ కృష్ణ గారు మెమోంటో అందజేస్తారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని కృష్ణవేణమ్మ గారికి బహుకరిస్తున్నాం. ఎన్టీఆర్ స్మారక నాణ్యం. ఇప్పుడు రమేష్ ప్రసాద్ గారికి సత్కారం. రామ్మోహన్ రావు గారు, నారాయణరావు గారు శాలువాను చైర్మన్ గారికి అందిస్తారు. ఎన్టీఆర్ స్మారక నాణ్యం పూర్ణ పిక్చర్స్ విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారితో ఆ మధ్య మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం వారు చెప్పారు. పల్లెటూరి పిల్ల సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా 75 సంవత్సరాల క్రితం చేసినటువంటి అగ్రిమెంట్ ఇంకా మా దగ్గర ఉందని చెప్పారు. చాలా సంతోషం విశ్వనాథ్ గారు. ఇప్పుడు విశ్వనాథ్ గారికి సత్కారం. మండవ సతీష్ గారు చైర్మన్ గారు శాలువతో సత్కరిస్తారు. మోహన్ కృష్ణ గారు స్మారక నాణ్యాన్ని అందిస్తారు. పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారు, కామరాజు గారు, విశ్వనాథ్ గారు 3 తరాల నుంచి 95 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా రంగంలో, నిర్మాణంలో, పంపిణీలో, ప్రదర్శనలో వారు ఉన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని విడుదల చేసినటువంటి మింట్ తరపున ఆ కాయన గురించి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస్ గారు. వేదికను అలంకరించిన పెద్దలకి, సభకు విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకి కూడా నా నమస్కారాలు. మేము ఈ ఎన్టీఆర్ కమమరేటివ్ కాయిన్ కార్యక్రమంలో పాలు పంచుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలుసు, మేము బేసిక్గా చేసే పని ఏంటంటే ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ అండ్ కాయిన్స్, ప్రింటింగ్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ అదర్ సెక్యూరిటీ డాక్యుమెంట్స్. ఈ కమమరేటివ్ కాయిన్స్ అనేది ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది రెనోడ్ పర్సన్స్కి, రెనోడ్ థింగ్స్కి, రెనోడ్ ప్లేసెస్కి. సో దాని కాంప్లైన్స్ యాజ్ ఎ సోవెనీర్ యాక్టివిటీ కింద చేస్తారు. కానీ ఎవరికి పెద్దగా తెలియదు ఈ కమమరేటివ్ కాయిన్ అనేది. సో ఎన్టీఆర్ రామారావు గారి కమమరేటివ్ కాయిన్ వచ్చిన తర్వాత చాలామందికి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని
చాలామందికి ఈ విషయం ఇప్పుడు తెలిసి వచ్చింది. సో చాలా ఎంక్వైరీస్ కూడా కమమరేటివ్ కాయిన్ అంటే ఏంటి దాని గురించి కూడా అడిగారు చాలామంది. సో ఈ కమమరేటివ్ కాయిన్ అనేది చాలా తక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఎన్టీ రామారావు గారి కమమరేటివ్ కాయిన్ దాదాపు 25,000 కాయిన్స్ వరకు సేల్ అయినాయి. సో ఇప్పటి వరకు ఎవరికి కాలేదు అంతా. సో ఇప్పటివరకు మింటుకు వచ్చిన ఆయన సేల్ ద్వారా వచ్చిన ఆదాయం ఇంచుమించు 15 కోట్ల వరకు ఉంది. సో ఎన్టీ రామారావు గారు మీ అందరికీ తెలిసి ఆయన రికార్డులు సృష్టించారు. ఆయన రికార్డులను ఎవరు తిరగరాయలేరు. అదేవిధంగా ఈ కమమరేటివ్ కాయిన్ సేల్ విషయంలో కూడా ఆయన రికార్డుని ఎవరు తిరగరాయలేరు. ఇండియాలో ఇదే హయ్యెస్ట్. ఇంత ఫ్యూచర్లో కూడా అవుతుందో లేదో తెలియదు. సో మా ఉద్దేశం ఏంటంటే ఇంకా హయ్యెస్ట్ రికార్డు సేల్ చేసి సో ఇంకా ఫ్యూచర్లో ఎవరు కూడా ఎప్పుడు ఇండియాలో ఇంత కాయిన్స్ సేల్ అయ్యింది అనేది రికార్డ్ ఎవరు బ్రేక్ చేయకుండా చేయాలనేది మేము కొంచెం ఉద్దేశంతో సో ఈ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యి సో ఎందుకు వచ్చా అంటే మెయిన్ ఇంపార్టెంట్ అందరూ ఏమనుకుంటున్నారంటే కమమరేటివ్ ఎన్టీఆర్ కాయిన్స్ అయిపోయినాయి అని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ఇచ్చినా కానీ మేము డైరెక్ట్గా ఇంటికి డెలివరీ చేస్తాము. సో అదొక అవేర్నెస్ తీసుకురావడం గురించి. సో ఈ యాక్టివిటీ ఎక్కడ ఉంటే అక్కడ. సో ఈ విషయంలో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారి విషయంలో మేము కూడా ఒక కాంట్రిబ్యూషన్ చేస్తున్నందుకు ఇది చాలా ఆనందం. ఎన్టీ రామారావు గారికి యాక్చువల్గా నార్త్ ఇండియన్స్కి ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫీస్లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మా టాప్ మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ వస్తే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా తిరుపతి నుంచి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు రామారావు గారిని దర్శించుకుని మద్రాసు నుంచి వెళ్ళి దర్శించుకుని ఇంటికి వెళ్ళేవారని చెప్పేసి ఆయన్ని చూసి అని చెప్పి వాళ్ళు కొంచెం కొద్దిగా ఇది అన్ఈజీగా చూశారు. నాగా అదే ఏవీలో చెప్పారు. అప్పుడు ఆ ఏవీలో అదే డిస్ప్లే అయ్యింది. తెలుగులో వాళ్ళకి అర్థం కాలేదు. అదే నెక్స్ట్ వెర్షన్ ఇంగ్లీష్లో వచ్చినప్పుడు అప్పుడు చూసి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. అదే విషయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా తన స్పీచ్లో చెప్పారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఎన్టీ రామారావు గారిని ఒక ఆటోలో వచ్చి ఎవరో వచ్చి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి చూపించారని ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పారు. సో ఎన్టీ రామారావు గారికి ఉన్న వాల్యూ అది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని తెలుగు సొసైటీలోనే కాకుండా సో నార్త్ ఇండియాలో కూడా వాళ్ళందరికీ కూడా తెలిసి వచ్చిందని అనుకుంటున్నాము. సో ఈ కమమరేటివ్ కాయిన్ కూడా అదే విధంగా ఇండియాలోనే హైయెస్ట్ సేల్ చేసి ఎవరు రికార్డ్ బ్రేక్ చేయకుండా చేసి సో మా వంతు మేము కృషి చేసి ఆయనకి మా తరఫున ఈ చిన్న కాంట్రిబ్యూషన్గా చేసి కొద్దిగా చరిత్రలో ఈ విషయంలో కూడా ఆయన నిలబెట్టాలని ఆయన బతికొండగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. సో ఆయన పరమపదించిన తర్వాత కూడా ఇదొక ఏదైనా పెద్ద రికార్డే. సో ఆయనకు అభిమానులు ఎప్పుడూ ఉంటానే ఉంటారు. మా ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్ మానేసి ఈరోజు నాకు ఫంక్షన్ గురించి అని వచ్చారు. సో ఆయనకు అభిమానులు ఈ ప్రతి జనరేషన్లోనూ కూడా అట్లానే ఉంటారు. సో ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి పెద్దలందరికీ నమస్కారం. సో ఇక్కడ కాయిన్స్ మేము డిస్ప్లే చేసామండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్రేమ్స్ ఒకటి చేసాము. ఫ్రేమ్స్ ఎవరికి కామన్ పబ్లిక్ అది సేల్కి ఇవ్వలేదు. అది ఎందుకంటే ఎమినెంట్ పర్సన్స్కి ఇస్తామని చెప్పేసి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే రేపు ఎక్కడైనా పంపించమన్న ఇంటికి డెలివరీ ఆన్లైన్ డెలివరీ కూడా ఇది ఫ్రెజైల్ ఐటమ్, అందుకని ఆన్లైన్ డెలివరీ ఇవ్వలేమండి ఇది. సో కాబట్టి ఫిజికల్గానే కౌంటర్లో కానీ ఎక్కడైనా తీసుకోవాలి. లేదు ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ అంటే విత్ ఇన్ ది సిటీ మేము అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రమేష్ ప్రసాద్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఇట్ ఈస్ ఇండీడ్ వెరీ ఫార్చునేట్ that I have been born to L.V. Prasad, my father. His story, it's like a cinema story. So much he had digested it, so much he cherished it, so much he right through his life did what all he could to demonstrate the power of cinema. అది ఈజ్ అ స్ట్రగుల్. ఆయన చాలా కష్టపడి ఎన్నో సో మెనీ హర్డల్స్ హి హస్ వన్. But he thoroughly enjoyed being a man of cinema. ఆయన కుటుంబం తరపున మా గ్రాండ్ ఫాదర్ వాజ్ క్వైట్ వెల్ టు డూ.
in terms as an agriculturalist. But he couldn't sustain. But yet, my father continued to work hard, do what all he could do for cinema. In Andhra Nunchi, he went to Mumbai. He spent a lot of time there. Hindi, cinema parisrama, all the Panjayatu. He has become very popular. And also a lot of respect again. Bombay-lo the stars, Panjayatu. Prithviraj Kapoor, father of Raj Kapoor. And Prithvi Theatres and drama, Tantlo Goda and acting. He continued to serve the drama, cinema, and he did a lot. అదే విధంగా ఆయన విలేజ్ పెదవేగి దగ్గర డ్రామాస్ అవుతుంటాయి వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా. Of course, his struggle towards his life, that is a different issue. He beautifully managed it, beautifully worked out the both ends. And we were all born in Bombay, then in Chennai. And he had a lot of goodwill. He learnt Urdu. He could read and write Urdu. So he has been very, very thorough as far as it goes. He made films by himself. And continued to be part of cinema on various matters, and he was always in it. Of course, we as children continued to our studies, and we did what we could for cinema. As a matter of fact, he struggled a lot. You'll be surprised. And he's financially so weak, he couldn't feed the entire family. So, I understand, my parents used to starve. Starve means nothing for one time. And he would feed the children. This, of course, we have come to know when we have grown big, and you know the impact of it is very good. Later, he touched the cinema. Cinema తీయాలని ఎవరినో వచ్చినా చేసినా వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా he could influence the great masses of Andhra, and tremendous hard work. So with that, his films started doing well, and definitely he enjoyed the success the cinema has given him. And naturally, I am ever grateful to cinema. It has given us all the support, and we did our studies also to the extent it is possible. And slowly he gained a lot of respect. My grandfather was a well-to-do man. He also lost everything
because he tried to grow silk in Andhra Pradesh. Climatically, it is not suitable. So he lost everything what is invested for growing silk. So he became insolvent. Insolvency toti, my father also had a lot of setback because of that. Then slowly, from the village, Yelur is a big town nearer to our village. He worked hard again. He learned Hindi, Urdu, and of course he took a lot of interest in dramas in the village. And he continued, never gave it up. Then slowly from time to time, his popularity grew, and he also, his application of his mind for cinema and the connected activities has helped a lot. Many artists who are big now, who are recognized, they all have a lot of association with my father because he is very much in line with cinema. So it is such a long journey. You will not imagine the amount of hurdles he went through. He did some business also in between, but he lost everything. So the entire story is like a cinema story. His struggle, not enough for the family to feed, come back, and went back to the village and again came back to Bombay. And we were all born in Bombay. And then we came back to Chennai. And my father first directed a film in Chennai because Chennai was the base for cinema at one time. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. We don't know, we are young. We don't know the real agony, real pain. But later years, when we have grown big, after we finished our studies, we have come to know what all things he has gone through. He just didn't give up his integrity to take care of the family, children's education, everything. Then we went on. I had a brother, elder to me by 3 years. He passed away in between. Rest of my sister is there. So we still did a lot of work for cinema. I have to remember my mother at this point of time. She's an amazing lady, amazing lady. We all have, honestly, I worship my mother and father like gods. They have been so humble, so much to give. Village lo ee roju kuda chaala mandi they know my mother, and she really did brought a lot of credit to us. So it is something unique. We had no home also to begin with.
So we came up. And later on, my father thought he had nothing to begin with. But by the time, a particular time, he has everything. He built a studio, he built films he made. In Bombay also, he is recognized as one of the most successful company making films. And he was Film Federation president. And he had won national awards for the films he made. And it has been very unique. Very unique. And I must also tell you, I did my engineering and everything related to the company, we grew the company. We built studios, built editing rooms, electronics, everything we brought in. It's all sheerly all the money that we made from the films, we poured it back. And when I look back, there's nothing else that I have not done for cinema. My father always wanted the entire family, like Raj Kapoor's family, we all should be involved in the making of films. But I think I'm sure he was disappointed. None of us has responded as much as he would have liked us. But he continued. He was a great artist, you know. He acted in one great film called Drohi. And many films acted. And after going through all this initial struggle, having earned money, my father suddenly felt I came from scratch, nothing at all, but eventually I am today, have everything that I need. So I must give back something to the people who have made me what I am today without starting from scratch. Then a noble thought came that you should do something to the society. We had one great, our own people, Brahma and Company. They are one of the senior most people, very respected. And my father took a lot of advice from one Mr. Nandagopal, who is no more, of course. So we built L.V. Prasad Eye Institute to serve the people who are need eye care. We started without nothing, but today I must tell you, L.V. Prasad Eye Institute is considered one of the 7 best hospitals for eye care. So, where is the world? Where are we in Chennai? We become recognized as one of the best in the world. So, it is also a lot of sacrifice we have made for the people who need funds, for the eye care, and all that. So, we are very proud and we continue to give and again improve. As you see it now and the future, you will see the L.V. Prasad Eye Institute growing. Unbelievable levels of proficiency,
great technicians have come. And I must tell you, we have a great doctor with us, Dr. Gullapalli Nageshwar Rao. He's from Vijayawada, and he was in US, and he has also very, very extraordinary name. And I have already mentioned it is very much on the low, and he did whatever he could. So I don't think I should say more because it's not much. It's not like a cinema story. He did his best for the public, people who need eye care. We have an eye hospital at Chennai, one of the best. And we have given so many people eyesight, meeting all the expenses that we have met in lakhs. So my father was very proud he could do that. Well, we have done something as a responsibility to the society after overcoming the initial problems. And we are going to grow big in terms of treatment for the eye. We have, Hyderabad is a place, we have a beautiful hospital, Chennai, and very much. There are a lot of stories how my father has helped people needing monetary help or anything for the eye care. And we continue to do that even today. So it's too much to repeat. I need not necessarily drag further. I conclude this. I'm very grateful to the committee members who are making it possible this function to be held. And the history, the hospitals will all indicate how much we have been helpful. So I don't want to take more time because we will continue to support, continue to what all we could. And as far as I didn't tell you this. We built the hospital meant for free medical treatment for 50% of the patients. We have done thousands and thousands of people to whom we have sponsored free treatment. So there is a record of these children's. For children's also we have a hospital. Very rarely anybody has ever done so much totally for the relief of the eye. So I'm sure as you grow bigger, will be more recognized and people will be happy that they are taken and they will remember L.V. Prasad Eye Institute. So I do, excuse me, I can't do more. So I'm very happy. Another thing I must tell you, we are all from the movies and people with whom we have grown up. They're all our very well knitted family. We all respected them, my mother and father, so many times. We're all one. So I'm happy to see many of our old generation with whom we have grown. Maybe something more we will do to make my
him the way he has done for the betterment of eye care. So, sorry, gentlemen, I had taken more time. I can't narrate these cinema stories here. It's the real life of my father, struggled, worked hard, and come up. Thank you. Thank you. థ్యాంక్ యూ రమేష్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన దేశం సినిమాను నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీ ఎంఆర్ఏ, మేకా రాజ్యలక్ష్మి అనురాధ నిర్మాత అనురాధ గారిని మా కమిటీ చైర్మన్ జనార్దన్ గారు శాలువాతో సత్కరిస్తారు. మేడం అనురాధ గారు, మేడం రండి. ఈ సభను ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్ అందరికీ ప్రప్రథమంగా నా అభినందనలు, కృతజ్ఞతలు. ఇక్కడ వేదిక పైన అలంకరించిన వారందరూ కూడా పూర్ణ పిక్చర్స్కి 3 తరాలుగా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మా కంపెనీకి అందరూ కూడా సహకారాలు అందించిన వారే. ముఖ్యంగా అట్నుంచి ప్రారంభిస్తే బంగారు గారు, ఆశాశివరావు గారు, వారు నిర్మించిన చిత్రాలు మేము అనేకం డిస్ట్రిబ్యూట్ చేశాము, పంపిణీ కూడా చేశాము. అట్లాగే కృష్ణవేణి గారు మొట్టమొదటి మా ప్రొడ్యూసర్, ఓల్డెస్ట్ ప్రొడ్యూసర్. 1950 పల్లెటూరు పిల్ల మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. వారు ప్రొడ్యూస్ చేసిన ఇంకో 2 సినిమాలు చేసి ఉంటామో కానీ నాకు గుర్తులేదు. దాని తర్వాత చెప్పాలంటే రమేష్ ప్రసాద్ గారు, వారు ఫాదర్, మాకు కూడా ఫాదర్తో సమానం. కామరాజు గారు, వారు బాగా క్లోజ్గా ఉండేవారు. మంగరాజు గారి దగ్గర నుంచి, మా తాతగారి దగ్గర నుంచి పరిచయం ఎల్వి ప్రసాద్ గారితో. వారు నాకు తెలిసి 2 తెలుగు సినిమాలు చేశారు. ఒకటి ఇలవెల్పు, రెండోది ఇల్లాలు. ఆ 2 కూడా పంపిణీ చేసే భాగ్యం మాకు కలిగిందని తెలియజేసుకుంటున్నాను. మోహన్ కృష్ణ గారు, వారు తెలుసు, వారి ఫాదర్ నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు మెడ్రాస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా, రా కూర్చో, ఏం జరుగుతుంది మార్కెట్లో, నువ్వేం సినిమాలు కొత్త చేస్తున్నావు అని చెప్పి ఓవర్ ఎ కప్ ఆఫ్ కాఫీ యూస్ టు ఆల్వేస్ టాక్ టు మీ. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన్ని పలకరించి వెళ్ళింది ప్రతిసారి మెడ్రాస్ వచ్చినప్పుడల్లా కలిసేవాడిని అండి. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ డాడ్ అని ప్రత్యేకించి చెప్పేవారండి ఆయన. అటువంటి అందరితోటి నాకు ఇక్కడ అభినభావ సంబంధం ఉంది. అందరూ కూడా నా మిత్రులే. వారి మూలానే మేమంతా ఈ వృద్ధి చెందాము. సినిమా వ్యాపారం మూలానే మేము పైకి వచ్చాము. వీ కెనాట్ కాల్ ఇట్ బై నేమ్స్ బికాస్ వీ కేమ్ అప్ ఇన్ దట్ ఫిల్మ్ బిజినెస్. సో ఐఎమ్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. And to my father and grandfather, I remember on this occasion, because they taught us how to proceed with the film industry and how to do business with the film industry. తర్వాత రమేష్ ప్రసాద్ గారు వాడితోటి కేవలం సినిమా వ్యాపారమే కాకుండా ఇండస్ట్రీ కూడా చేసామండి మేము. ఏషియాటిక్ థెర్మాక్స్ అని చెప్పేసి రైలు పట్టాలు వెల్డింగ్ చేసేటటువంటి ఇండస్ట్రీని వారు పూర్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ హౌస్, పూర్ణ పిక్చర్స్ కలిపి మేము చాలా సంవత్సరాలు చేసామండి. తర్వాత లాభానికి వేరే పెద్ద కంపెనీ వాళ్ళు ఎవరో కొనుక్కుంటే మేము ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోయాం అనమాట. రామారావు గారి పిక్చర్లో చెప్పాలంటే సుమారుగా ఒక మోర్ దాన్ 30 పిక్చర్స్ మేము డిస్ట్రిబ్యూటెడ్ అండి. విజయ పిక్చర్స్ వాళ్ళు చేసింది నెంబర్ ఆఫ్ పిక్చర్స్గా చూసుకుంటే చాలా ఎక్కువ. దాని తర్వాత మా కంపెనీ చేసిందండి. వారు అందించిన సహకారం, స్నేహభావం మేము ఎప్పటికీ మరవలేదండి. అది జన్మలకి మేము రుణపడి ఉంటాము ఆ ఫ్యామిలీకి, రామారావు గారికి ఎస్పెషల్లీ. ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో మా థియేటర్ చూసారా విశ్వనాథ్ గారు అని అడిగారు. నన్ను గారు అనుకోకండి, విశ్వనాథ్ అండి చాలు, అంటే రామకృష్ణ సినిమాల గురించి అండి. మేము అదే టైంలో అది ఓపెన్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మా థియేటర్ ఊరొచ్చి
విజయవాడలో 70mm ఏసీ తయారు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు కామరాజ్ గారు థియేటర్ గురించి అని అన్నారు. సార్ మీలాగా మేము కట్టగలం ఏంటండి, మీ తర్వాత ఏనండి ఏదైనా కూడా అని చెప్పామన్నమాట అండి. చాలా భిన్నత్వం కలిగినటువంటి సినిమాలు ఆయన యాక్ట్ చేశారండి. భీష్మ, తర్వాత మైథలాజికల్ పిక్చర్స్కి వచ్చినట్టయితే దీపావళి, వినాయక చవితి ఇవన్నీ కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేశామండి. ఇంకా మరి వేరే రకమైనటువంటి తోవకు చెందిన సినిమాలు అగ్గిపిడుగు, అగ్గిబరాట, పిడుగురాముడు, మంగమ్మ శబదం, గోపాళ్ళు, భూపాళ్ళు ఈ సినిమాలన్నీ కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి. చెప్పుకోవడంలో తప్పు లేదని అనుకుంటున్నాను, ప్రస్తావించడానికి కూడా సరైన సమయం అని అనిపించింది, అందుకనే మాట్లాడుతున్నా. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. మండవ మన మింట్ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగిందండి. కమెమరేటివ్ కాయిన్ ఇంట్రెస్ట్ ఉన్న కోసం శ్రీనివాస్ గారి నెంబర్ షేర్ చేస్తున్నాను. 9885511707. ఇందాక మిత్రులు అడిగారు గ్రూప్స్లో షేర్ చేయడానికి వీలవుతుందని చెప్పేసి. 9885111707 అండి శ్రీనివాస్ గారి నెంబర్. శ్రీనివాస్ గారు సీనియర్ మేనేజర్ ఇన్ మింట్ కాంపౌండ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొకసారి నెంబర్ రిపీట్ చేస్తానండి, 9855911707. థ్యాంక్ యూ సతీష్ గారు. ఇప్పుడు కృష్ణవేణమ్మ గారు 2 మాటలు మాట్లాడతారు. కృష్ణవేణమ్మ గారు. ప్రజెంట్ చేయలేదు మామూలుగానే ఇదా ప్రకారంగా నన్ను కృష్ణవాణి అంటే చాలు, అదే నాకు 10,000. ఇది ఆరోగ్యం కొంచెం బాగాలేదు, అందుకని చెప్పి నేను మాట్లాడేదానికి కొంచెము కష్టంగా ఉంది. అందుకని నన్నేమో మీరు అంతా కూడా నన్నేమో క్షమించమని చెప్పి నేనేమో కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ గారు మాట్లాడతారు. ప్రసన్న కుమార్ గారు. సెంటనరీ కమిటీ చాలా అద్భుతంగా చేస్తుంది. గతంలో విజయవాడలో ఒక ప్రోగ్రాం చేశారు, దానికి రజనీకాంత్ గారు వచ్చారు, ప్లస్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. అంటే ఫస్ట్ తరానికి సంబంధించి ఎన్టీఆర్ గారి కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు రావటం జరిగింది. దాని తర్వాత మన కోకట్పల్లిలో చేసిందంటూ మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మన ఫిలిం సంబంధించిన ప్రతి హీరో, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కుటుంబం పాల్గొని ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడతాం. కానీ అలాగే కమ్యూనిస్టులు ప్రపంచంలో ఒక లెఫ్టిస్ట్ని రైటిస్ట్ని కలిపి ఒక ఎలక్షన్లో వెళ్ళిన ఏకైక మగధీరుడు, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు. ఒక నల్గొండలో బీజేపీ వాళ్ళందరినీ కమ్యూనిస్టులు ఓటేపించారు. ఒక హనుమకొండలో కమ్యూనిస్టులందరినీ బీజేపీ వాళ్ళకి ఓటేపించారు. అలా చేయగలిగింది ఆయన ఒక్కడే చేశాడు, వన్ అండ్ ఓన్లీ. ఆయన రాముడిగా చేసిన దేవుడిగా ఆయనే, రావణాసుడిగా చేసిన ఆయనే, కృష్ణుడిగా చేసిన ఆయనే, దుర్యోధనుడిగా చేసిన ఆయనే. అలా ఒక చరిత్రకారుడు ఆయన. ఆ చరిత్రకారుడుగా చూసుకుంటే హిందీలో 3 సినిమాలు సూపర్ హిట్. ఒకటి నయా ఆద్మీ, ఒకటి చండీరాణి, ఒకటి పాతాళ భైరవి. మూడు బాంబేలో బ్రహ్మాండమైన సూపర్ హిట్లు అయిన సినిమాలు అయితే, ఆ బాంబే శాంతారాం గారు దుష్యంతుడిగా ఆయన హిందీ సినిమా చేయమనంటే, నా సేవలు నా తెలుగు వారికే, నేను చేయను అని చెప్పి శాంతారాం గారిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజున శాంతారాం గారు ఆయన రిజెక్ట్ చేయటం మూలంగా ఆయనే నటించి ఆయన భార్య హీరోయిన్గా చేస్తే ఆ సినిమా లాస్ అయితే, రామారావు గారు యాక్ట్ చేసి ఉంటే నా సినిమా పెద్ద హిట్ అయ్యేది. రామారావు గారు చేయకపోబట్టి నాకు లాస్ అయ్యానని చెప్పటం. అట్లా ఒక బాలీవుడ్ని రిజెక్ట్ చేసి, అలాగే ఒక హాలీవుడ్ లార్డ్ కృష్ణ మీరు చెయ్యండి అని అంటే హాలీవుడ్ ఇవాళ పాన్ ఇండియాలో అంటున్నాం, బాంబే పరిగెత్తామంటున్నాం, లేకపోతే ఇంకా హాలీవుడ్ పరిగెత్తామన్నాం. హాలీవుడ్ని బాలీవుడ్ని నో అని చెప్పి నా తెలుగు వాళ్ళకే, నా సొంతం, నా ఆస్తి నేను అనబడేది నా తెలుగు వారికే అని చెప్పి దిగిన ఆయన గొప్ప నాయకుడు ఆయన. ప్లస్ ఆయన రాజకీయానికి వచ్చే రోజుకి ₹1,00,000 భారతదేశంలో తీసుకున్న మొట్టమొదట నటుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు. దాని తర్వాత ఎప్పటికో అమితాబ్ బచ్చన్ గారు అందా కానూన్కి రోజుకు 1,00,000 తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ దాకా కుటుంబాన్ని చేశాను. ఇక నా కుటుంబం అంటే నా ప్రజలే నా కుటుంబం అని చెప్పి ప్రజల కోసం వదిలేసి, ప్రజలకి
₹2 కేజీ బియ్యం ఇవ్వటంగా కానీ, లేకపోతే ₹50 రైతులకి కరెంటు ఇది ఇవ్వటంగా కానీ, ఆయన సొంత మేనమామ, సొంత బావమరిది మునసబైనా అక్కడే సరే మునసబు కర్ణం పటేల్ పట్వారీల వ్యవస్థల మూలంగా అగ్రవర్ణాల చేతుల్లో ఉండేవి కాదు, బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల చేతుల్లోకి రాజ్యాధికారం వెళ్ళాలని ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చిన ఏకైక మగధీరుడు రాజకీయ నాయకుడు దట్ ఈజ్ ఎన్టీ రామారావు. అలాగే ఒక అపోజిషన్ లీడర్ ఒక ఆయన ఉండి తెలుగు గంగకు అబ్జెక్షన్గా పెడితే సెక్రటేరియట్ బయట రోడ్డు మీద బైఠాయించి ఒక వెలుగోడు ప్రాజెక్ట్ కానీ, ఒక చిత్తూరు నుంచి కానీ ఒక తెలుగు గంగ నీళ్ళని తమిళనాడుకి ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. అలాంటి ఎన్టీ రామారావుని స్మరిస్తూ ఆయన భౌతికంగా మనతో లేకపోయినా ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు, ఎప్పటికీ ఇదే ఉంటారు. ఇవాళ కూడా చాలామంది చెప్పారు 28 సంవత్సరాలు అయ్యిందా ఏంటి ఆయన 28 ఎవరినట్టుంది అని అంటే ఆయన ఇంకా కొన్ని వందల సంవత్సరాలైనా ఆయన బతిగా ఉంటారు. అలాంటి మహా వ్యక్తి గురించి ఒక ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ అని టీడీ జనార్దన్ గారు ఆయన చైర్మన్షిప్లో కమిటీ భగీరథ గారు కానీ, కాటర్ ప్రసాద్ గారు కానీ, నారాయణరావు గారు కానీ, లేకపోతే మొత్తం అంతా మన వాళ్ళందరూ కూడా అందరూ ఉండి చేయటం చాలా గొప్ప విషయం. దానిలో మన దేశం మొట్టమొదట ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా రిలీజ్ అయింది మన దేశం అయితే, మొట్టమొదట సొంతకం పెట్టిన సినిమా హీరోగా పల్లెటూరు పిల్ల. ఆ మన దేశంకి పల్లెటూరు పిల్లకి కృష్ణవేణి గారే మన దేశంలో ఆవిడ హీరోయిన్గా చేశారు, ఒక గాయనిగా ఆవిడ ఉన్నారు, ఒక స్టూడియో శోభనాచల స్టూడియో అధినేతగా ఆవిడ ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్గా ఆవిడ ఉండి ఆ తర్వాత నెక్స్ట్ రెండో సినిమా షావుకారులో ఎల్వి ప్రసాద్ గారు ఆయన డైరెక్టర్లో షావుకారు జానకి గారు ఫస్ట్ హీరోయిన్గా, ఎన్టీ రామారావు ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా అదైతే మూడో సినిమా తర్వాత పల్లెటూరు పల్లి రిలీజ్ అయింది. ఇవాళ ఆ సినిమాకి సంబంధించి మన కృష్ణవేణి గారిని సన్మానించుకుంటాం అనేది ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు భారత పరిశ్రమకి ఇది చాలా గొప్పగా చెప్పుకుంటూ దీన్ని ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ చేస్తూ దానికి కృష్ణవేణి గారిని అలాగే వాళ్ళ డాక్టర్ అనురాదేవి గారిని అలాగే ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన ఎల్వి ప్రసాద్ గారి తరపున రమేష్ ప్రసాద్ గారిని అలాగే ఆ సినిమాలో మొట్టమొదటి యాక్ట్ చేసిన ఎన్టీ రామారావు తరపున నందమూరి మోహన్ కృష్ణ గారిని అలాగే మన సొసైటీకి ప్రెసిడెంట్ గాను మన ఫిల్మ్ కల్చరల్ సెంటర్కి ప్రెసిడెంట్ గాను ఉండ ఘట్టంని ఆశాశ్వరావుని తీసుకుని రావటం ప్లస్ ఆ పల్లెటూరు పిల్లని రిలీజ్ చేసిన ఆ రోజుల్లో మనకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మొట్టమొదటి డిస్ట్రిబ్యూషన్ పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారిది ఆ మూడో తరగతికి సంబంధించిన విశ్వనాథ్ గారిని తీసుకురావటం ఇలా ఇంతమందిని తీసుకొచ్చి ఇలా చేయటం దీనికి భగీరథ గారు వీళ్ళందరూ కూడా పూనుకుంటాం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఇలాంటివి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు చేసిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్లో ఈ కార్యక్రమానికి మేము పిలవటంతోనే విచ్చేసిన కృష్ణవేణమ్మ గారికి అట్లానే రమేష్ ప్రసాద్ గారికి ఆశేష్గిరిరావు గారికి విశ్వనాథ్ గారికి ముఖ్యంగా అన్నగారి కుటుంబ సభ్యులైన మోహన్ కృష్ణ గారికి వీరితో పాటు ఈ కార్యక్రమానికి జయప్రదం జరపడంలో మాకు సహకరించిన మా కమిటీ సభ్యులు నారాయణరావు గారు రవిశంకర్ గారు శ్రీపతి సతీష్ గారు విక్రమ్ గారు సతీష్ మండవ్ గారు అట్లానే హరికృష్ణ గారు ఐటీడీపీ నుంచి వచ్చిన వారికి అట్లానే గౌతమ్ అండ్ సురేష్ గారు గోరంట్ల ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేయడానికి సహకరించిన మీ అందరికీ మా కమిటీ తరఫున అండ్ ప్రసన్న గారికి కేఎస్ రామారావు గారికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి ముఖ్య కారకులు వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.